ఇక్కడే ఇక్కడే ఆ బాబు కాదు ముందు ఇక్కడే గురువు గారు దరిద్రుడా ఏమై డ్రైవర్ అప్పి 100 రూపీస్ చేంజ్ ఉందా? ఉంది. ఏమిటా నిర్లక్ష్యం సమాధానం? నేను ఎవరనుకుంటున్నావు? చిన్నంతరం పెద్దంతరం లేదా? డ్యూ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అసలు నేనే చెప్పుకోవాలా? నేనెవరో చెప్పు. ఈయనెవరో తెలుసా? తల్లావధుల సంపశాస్త్రి గారు. చంద్రబాబు నాయుడు గారిని గడ్డం పెంచండి, మీ పవర్ కి అడ్డం ఉండదని చెప్పింది వీరే. జనరల్ ముషారఫ్ ఆగ్రా వచ్చి అది మన అకౌంట్ లో తాజ్ మహల్ ని తన సొంత ఇంటిని చూసేసుకుని వెళ్ళిపోతాడు. ఏమీ జరగదని చెప్పింది కూడా వీరే. అయితే ఏం చేయమంట? అదే తొందరపాటు. ఇప్పుడు ఆయన చిల్లరుందా అని అడుగుతారు. ఉందండి శాస్త్రి గారు అని మర్యాదగా చెప్పు. ఏ గురుగారు ఇప్పుడు అడగండి. ఏమై 100 రూపీస్ చేంజ్ ఉందా? లేదండి శాస్త్రి గారు. ఏమిటి ఇందాక ఉందన్నావు కదా? నీకు చిల్లర కావాలా మర్యాద కావాలి చెప్పయా? దరిద్ర పదవా, నీచ పదవా, అప్రాచ్య పదవా నిన్ను. రేయ్ నీతో పాటు ఆటో ఎక్కినప్పుడు అనుకున్నాను రైలాంటి దరిద్రం ఏదో జరగబోతుందని. ఆటో దిగి కాలు పెట్టానో లేదో ఆ చింతలు. ఇదిగో ఈ 100 రూపాయలు వాడికి ఇచ్చి చిల్లర తీసుకురా. అలాగే ఇందా త్వరగా సావు. భలే జరికిచ్చావు. ఇలారా ఏంటి వాడికి షేక్ హ్యాండ్ ఇస్తున్నావు? తను తిట్టాడనా? దరిద్రుడా. రండి శాస్త్రి గారు. నమస్కారం తల్లి. బాగున్నారా అమ్మా? పాండురంగారావు గారు మా కోసం ఎదురు చూస్తున్నట్టున్నారు. మా బ్లెస్సింగ్స్ మీకు ఎప్పుడు ఉంటాయండి. ఒరే అప్రాచ్య ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి ముహూర్తాలు పెట్టాం కదా, ఆ కాగితాలు బయటిది ఎప్పుడో వచ్చేవాళ్ళం అండి. ఇదిగో ఈ వెధవ నుంచి లేట్. మజ్జిగ తీసుకోండి. చాలా సంతోషం తల్లి, మజ్జిగ దాహం తెచ్చారు. ఇప్పుడు తీసుకో. ప్రశస్తంగా ఉంది తల్లి. అయ్యా మీ ఇరువురి రాశి ఫలాల ప్రకారం నెక్స్ట్ మంత్ 27న శుభమైనటువంటి ముహూర్తం, సూపర్ ముహూర్తం ఉందని చెప్తున్నాను. మహానుభావ వచ్చినప్పుడల్లా తమకు మనవి చేస్తూనే ఉన్నాను. మన ఊరి రామాలయంలో ధ్వజస్తంభం శిథిలావస్థలో ఉంది. దాన్ని గనక తమరు పునర్నిర్మించినట్లయితే తమరి ఫ్యాక్టరీ కూడా ధ్వజస్తంభంలా నిటారుగా నిలబడుతుందని చెప్పి మనవి చేస్తున్నాను. అలాగే శాస్త్రి గారు, మంచి జరుగుతుందంటున్నారు కదా, తప్పకుండా చేద్దామంటే సరిపోదండి, ఘనంగా చేయాలి. ప్రతిరోజు దద్దోజనం, చక్కెర పొంగలి, అరిసెలు, గారెలు, బూరెలు అమ్మడానికా తినడానికా? రేయ్ చివరికి చిన్న పిల్లవాడి చేత కూడా గడ్డి తినిపించే స్థితికి తెస్తావరా నన్ను? అన్ని తాత బుద్ధులు వెధవకి. అమ్మా సీతమ్మ తల్లి ఏమే వెళ్ళొస్తాం, వెళ్ళి ఏర్పాట్లన్నీ చూస్తాం. మీరు నెక్స్ట్ వీక్ బయలుదేరి రావాల్సమా? అలాగే. రే రారా. ఓహో మొత్తం తగ్గేసావుగా. ఇలా రా, మూత తుడుచుకో. బయటికి వెళ్ళిన తర్వాత చుక్క మిగించకుండా కక్కిస్తానుగా. వస్తానమ్మా వస్తాను. ఇదేరా మా తాతలు కట్టించిన గుడి. ఏంటి బాబు? సారీ మీ తాతలు కట్టించారు. అరే ప్రదక్షిణాలు చేయకుండా పైకి రాకూడదర్రా. పంతులు గారు దగ్గరుండి వాళ్ళ చేత ప్రదక్షిణాలు చేయించండి. అలాగేనమ్మా. అరే కానీ అలాగే మీరు వెళ్ళారండి. మీరు వెళ్ళండి. అమ్మా అందరూ శుభ్రంగా స్నానాలు చేసి తగలంటారా? మీరు ముఖం అన్న కడిగి తగలంటారా? రండి చూడకుడు. చూడండి అమ్మా లక్షణంగా 3 ప్రదక్షిణలు చేయండి. యా 4 చేయకూడదా? యారా సిటీలో రోజు ఎన్ని రౌండ్లు వేస్తావు? ఏముంది, రోజు ఎర్లీ మార్నింగ్ 3 రౌండ్స్. ఏంటి పొద్దున్నే మొదలెట్టేస్తావా? నేను మాట్లాడేది టాగింగ్ రౌండ్ల గురించి కాదు, జాగింగ్ రౌండ్స్ గురించి. గుడికి ఎవరైనా అలా దెయ్యంలా తలరి పోసుకుని వస్తారా? చెడేసుకుని రావాలమ్మా. పద పద, దీనికేం తక్కువ లేదు. వస్తా. చంపేస్తా నేను. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నాయనా రాధాకృష్ణ, గుళ్ళో ముద్దు పెట్టుకోవడం లాంటి అపభ్రంశ పనులు చేయకూడదు. పాపం చుట్టుకుంటుంది. జాగ్రత్త. నువ్వు చావరా. వీళ్ళిద్దరి మధ్యన మ్యాటర్ నడవడం కాదు, ఏకంగా పరిగెట్టేస్తుంది. రూమ్ బాగుంది. నీ పేరేంటమ్మా? బాలసుబ్రహ్మణ్యం. ఇవేంటి బట్టలు?
నన్ను ఉంచుకోమంటారా? ఇవాళ కొంచుకొని ఉతికిస్త్రీ చేసి రేపు పొద్దునే తీసుకొచ్చేయమ్మా. బాలు ఓ గ్లాస్ పాలు. భోజనం రెడీ సార్. వెళ్ళి తీసురమ్మా. కుదరదు, మనమే వెళ్ళాలి. రూలా రిక్వెస్టా? ఆర్డర్. ఇంకా ఎంత దూరం అమ్మా? సార్ మీరు నన్ను నమ్మంటూ నాకు నచ్చలేదు సార్. అలాగేరా? ఇది తినడానికి నడుస్తున్నట్లేదురా, తిన్నది అరగడానికి నడుస్తున్నట్టుంది. వస్తున్నా. లిఫ్టా? బాగుంది. మల్లీశ్వరాలమ్మా ఇక నా వల్ల కాదు. అమ్మో అయ్యో ఇంకెక్కడరా బాబు? ఇదే డైనింగ్ హాల్. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేదురా. ఇటు పప్పు. నెయ్యి ఉందా? ఉంది సార్. ఎక్కడికి? ఆ చివరుంది. వద్దులే, రేపు ఆ టైపు కూర్చున్నప్పుడు వేసుకుందాం. కానీ ఓ నంబర్ చెప్తాను, చేసుకో. 0891 ఎస్టీడియా? ఏ వెళ్దా? వెళ్తుంది. 27545440. హలో అన్నయ్య, నేను ఎరా ప్రసాద్, బాగున్నావా? అన్నయ్య నీకు విషయం తెలుసా? మన మల్లేశ్వరి మూర్తి గారింట్లో పని మనిషి కాదు, మీర్జాపురం యువరాణి. అవునరా, నేను కూడా పేపర్లో చదివాను. నేను ఇప్పుడు వాళ్ళ ప్యాలెస్ లోనే ఉన్నాను. ఇక్కడ మనకు రూమ్ ఇచ్చారు. బాత్రూమ్ లో టబ్బు, బెడ్రూమ్ లో ఏసీ, డైనింగ్ రూమ్ లో ఫోను, ఇక ఒళ్ళు నొక్కడానికి వీపు రుద్దడానికి ఓ పనోడు. అసలు ఆ మనసం ఉంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే చూస్తే పడుకోబుద్ధి కాదు, పడుకుంటే లేబుద్ధి కాదు. అంత బాగా చూస్తున్నానేమిట్రా? బాగానా? ఇక్కడ మనం కింగ్ అన్నయ్య. బొంగేం కాదు ఏరా? అది సరే గాని వదిన డాలి ఎలా ఉన్నారు? బానే ఉన్నారా అన్నయ్య? నా బైక్ ని అప్పుడప్పుడు తోడమని వదినకి చెప్పు ప్లీజ్. చూడడం కాదురా, రోజు మీ వదిన కడుగుతోంది. థ్యాంక్స్. డాలి నీకోసం బెంగ పెట్టుకుందిరా, దాంతో ఒకసారి మాట్లాడు. ఎందుకురా బెంగ? 4 రోజులు వచ్చేస్తాగా. అదేంటి మరి? మమ్మీ నువ్వు ఇంకా రావని, మన హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పింది. మా మధ్య తరగతి అనుబంధాలు, ప్రేమలు, డబ్బున్న వాళ్ళకి తెలియదురా. సార్ ఏరా కంటే అమ్మే బెటర్గా ఉన్నట్టుంది, అలాగే కంటిన్యూ అయిపోదాం. సర్లేమ్మా, పద బయలుదేరతాం. అసలే చీకటి పడింది, బోల్డ్ అంత దూరం వెళ్ళాలి. మీరు వెళ్ళండి సార్, నాకు పని ఉంది. ఓకే. వచ్చిన దారి గుర్తుందిగా? ఒక్కసారి చూస్తే 10 ఏళ్ళ తర్వాత కూడా మర్చిపోను. సార్ అటు కాదు, ఇటు. గుర్తుందంట. సోమలారా, మీ దయవల్ల నా వ్యాపారం సూపర్గా లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ కాలనీలో ఉన్న లేడీస్కి బీటు కొట్టి వాళ్ళ నెంబర్లు కావాలని నా బుర్ర తినేసే జిడ్డుగాళ్ళని, ఎక్కడో బెదవాడలో ఉన్న సెల్గాడికి ఇక్కడి నుంచి లోకల్ కాలు కొట్టి ముష్టి 2 రూపాయలు నా మొహాన పడేసే దరిద్రుల్ని నా ఎస్టీడీ బుర్తిలోకి రానివ్వక తండ్రి. హరహర మహాదేవ శంభో శంకర, హరహర మహాదేవ శంభో శంకర. ఎవరు బాబు నువ్వు? నేనెవరో తర్వాత వెంకట్రావు అనేవాడు ఫోన్ చేసి అప్పలరాజు ఓకే, అక్కడికి వస్తే అంతా ఇస్తా, స్టార్ట్ ఇమీడియట్లీ అన్నాడా? అనలేదు కానీ వెంకట్రావు ఎవడు, ఎక్కడికి వస్తాడు? నెక్లెస్ రోడ్డుకి. ఏం చేస్తానన్నాడు? నేను అడిగిన క్యాష్. నువ్వు క్యాష్ ఎందుకు అడిగావు? ఏంటి బే ఎక్కువగా మాట్లాడుతున్నావు? కిడ్నాప్ చేసిన వాడి క్యాష్ అడక కాకరకాయలు వంకాయలు అడుగుతాడు బే. అసలు వాడికి ఫోన్ చేయమని ఈ నంబర్ ఇచ్చింది నేను.
నీకు దండం పెడతాను బాబు, నన్ను వదిలే. వాడు నాకు ఫోనే చేయలేదు. చెయ్యలేదా? అయితే వాడి దెబ్బతో నా చేతిలో కథం. కథమ్మా, ఎంత తేలిక అన్నావా? ఎవరినో కిడ్నాప్ చేసి క్యాష్ తీసుకొచ్చిమ్మని నా బూత్ నెంబర్ ఇస్తావా? అమ్మ గడుపు మాడ. హారత ఆరిపోయినప్పుడు అనుకున్నాను ఏదో అరిష్టం జరుగుతుంది. బాబాయ్ ఈడెవడు? నేను బాబాయ్ సీనయ్యని. ఒరే సీనయ్య, నువ్వా? ఎప్పుడో చిన్నప్పుడు చూశాను నా నిక్కర్లేసుకున్నప్పుడు. ఎంత పెద్దవాడు అయిపోయావరా? బాగున్నావా? ఏంటి ఇలా వచ్చావు? నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది బాబాయ్. అమ్మా నేను నీకు లెటర్ రాసావు, అందలేదా? లెటర్ రాశారా? కార్డా కవరా? కవరే. కవరా? కవర్ అయితే నేను ఎందుకు తీసుకుంటాను రా? అదేదో ఆంధ్రాస్ కవర్ అనుకుని కాలుతో నెట్టుకుంటూ వెళ్ళి కాలంలో పడేసి ఉంటారు. సర్లే, ఇక్కడ అద్దెకేదో ఇల్లుందని చెప్పావంట, ఎక్కడ? అదుగో టూలెట్ బోర్డు, 5% ఖాళీ. ఇల్లు బాగుంది. అద్దెంతో మాట్లాడావా? ఎలా మాట్లాడతాను రా? ఆ ఓనర్ గారు దొరికి చేస్తేగా వాడికి నిమిషానికో నిర్వాహకం, గంటకో వ్యాపకం. ఎలాగ నువ్వు వచ్చావుగా, నువ్వు వెళ్ళి వాడితో మాట్లాడుతుండు, నేను సామాన్ లోపల పెట్టిస్తా. సరే వెళ్ళు. అరే బాబు, ఆ సామాన్ లోపల తీసురా. ఇదేంటి బయట గడిపెట్టుంది? ఇంట్లో ఎవరు లేరా? బాబాయ్, ఇంట్లో ఎవరు లేరు. ఆ సౌండ్ ఏంటి? పట్టపగలే దొంగతనం. దొంగ బాబాయ్, దొంగ 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 మా ఇంట్లో దొంగతనం జరుగుతుంది. కర్ర కత్తో పట్టురా. కర్ర కత్తో పట్టుకున్నాడు. నేనేమన్నా కట్టికన్నా? ఎక్కడ దొంగ? ఎక్కడ? దొంగలేడు గింగలేడు కానీ వెళ్ళండి. ఆగండి ఆగండి, అదేంటి వాళ్ళని పంపించేస్తున్నావు? దొంగను పట్టుకోవడానికి మనుషులు కావాలి కదా. ఈ విషయం లోపల ఉన్నోడికి తెలిసిందంటే ఎగిరి నీ పీక పట్టుకుని గుణపంతో ఒక్క పోటు పొడిచి ఆ గుంతల్లో పెట్టి పూర్తి చేస్తాడు. అసలు వాడు ఎవరనుకున్నావు? సాక్షాత్తు ఇంటి ఓనరు అడ్డాల ఆచారి. వెళ్ళండి. చూసారా? ఏమిటి ఇంటి ముందు ఎంత జనం? నా తాడిపొట్టికేం ప్రమాదం లేదు కదా? సమయానికి నేను రాకపోతే అంత ప్రమాదం జరుగుండేది. మీ ఆయనకేమైనా పోయే కాలమా? ఇల్లంతా తవ్వుకుంటున్నాడేంటి? ఎందుకు అడుగుతారు అన్నయ్య గారు? ఆ రాశి ఫలాల పిచ్చితో రోజు నా ప్రాణం తోడేస్తున్నారు. ఈ రోజు రాశి ఫలాల్లో నట్టింట్లో తవ్వితే గుప్త నిధులు బయటపడతాయని ఉందట. దాంతో గుణపం పట్టుకుని ఇల్లంతా తవ్వేస్తున్నారు. ఆ సౌండ్లు భరించలేక బయట గడియ పెట్టి గుడికెళ్ళొస్తున్నాను. గుప్త నిధులు దొరుకుతాయన్నారా? ఓసారి తలుపుతారు. ఇంకా 2 గజాలు తవ్వితే. అయ్యో 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 ఆచార్య గారు, ఏంటండి ఇల్లంతా ఇలా తవ్వేస్తున్నారు? గుప్త నిధులు. గుప్త నిధులా? ఏమండి ఇంటికి ప్లాన్ ఎవరు వేశారండి? నేనే. పునాదులు ఎవరు తీశారండి? నేనేనయ్యా. చలవరాళ్ళు ఎవరు పంపించారండి? నేనే. మరి అప్పుడు లేని గుప్త నిధులు ఎక్కడి నుంచి వస్తాయండి? ఐసి నాకు ఆలోచనే రాలేదే. నీకు ఆలోచన వస్తే నువ్వు అడ్డాల ఆచార్యం ఎందుకు అవుతావయ్యా? మొన్న ఆ మధ్య ఎప్పుడో వాహన యోగం ఉందని వీధిలోకి వెళ్ళి గెంతావు, బొక్కబోళ్ళ పడి అంబులెన్స్ ఎక్కావు, గుర్తుందా? అది వాహన యోగమేగా. ఈ చాల్తీ ఎవరు? మావాడే, తొర్రేడు నమస్కారం అండి. సీతారామ గారి మనవడు. మీ పై పోర్షన్లో అద్దెకుందామని వచ్చాడు. అరే అడ్వాన్స్ ఎవరా? అడ్వాన్స్ తర్వాత ముందు అసలు నెలకు అద్దె ఎంతో చెప్పావా? నెలకి 2000. అంత ఇవ్వలేనండి. నెలకు 1000 రూపాయలు ఇచ్చి ఆ పైన 100 ఇస్తాను. ఇదేమన్నా ఆటో బేరమా? మీటర్ మీద ఎక్స్ట్రా ఇవ్వడానికి నెలకి 2000కి తక్కువైతే ఇల్లు ఇచ్చేది లేదు. ఇది ఆచార్య గారు, మీకు నెలకి 2000 కావాలి అంతే కదా? ప్రస్తుతానికి అడ్వాన్స్ 1000 రూపాయలు తీసుకోండి. మిగతా బ్యాలెన్స్ నువ్విస్తావా? నేనెందుకు ఇస్తాను? ఇంకో బ్యాచులర్ వస్తాడు, వాడిస్తాడు. వాడేలా వస్తాడు? వెరీ సింపుల్. నీ ఇంటికి తగిలించిన టూలెట్ బోర్డు అలాగే ఉంచే, అది చూసి ఇంకొకటి వస్తాడు, వాడి దగ్గర 1200 వసూలు చేసే, మొత్తం 2200 రూపాయలు ప్రాఫిట్. ఐడియా బాగానే ఉంది. నీ పేరు? శ్రీనివాస్ అండి. రాశి? కన్యా రాశి. గోత్రం? నువ్వు పైకి వెళ్ళి సర్దుకోరా. ఏమండి ఇప్పుడు అవసరమా? భానుమతి కాలింగ్. భానుమతి కాలింగ్. ఒకే ఫోన్ నుంచి ఇన్ని కాల్సా? సంథింగ్ రాంగ్. ఓకే, ఈ మిస్టర్ నేను ఛేదిస్తాను కదా. హలో, రామకృష్ణరాజు గారు ఉన్నారా అండి? లేరండి. ఎక్కడికి వెళ్ళారండి? హైదరాబాద్ వెళ్లారు. మీరెవరండి మాట్లాడేది? నేను ఆయన భార్యను మాట్లాడుతున్నాను. ఆయన ఎప్పుడొస్తారండి? తెలీదండి. ఇంతకీ మీరెవరు? నేను ఆయన రెండో భార్యనండి. ఏంటి, నా దగ్గరే నా మొగుడికి రెండో భార్యనంటావా? నువ్వెక్కడ ఉన్నావు కాబట్టి బతికిపోయావు. అదే నా ఎదురుగా ఉంటే నిలువున చీరేసేదాన్ని. పిచ్చి పిచ్చిగా ఉందా? పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా? నీకు సిగ్గు శరం ఏదైనా ఉంటే నా ఎదురుగారా, ఏం చేస్తానో చూడు. పెట్టవే ఫోను. అమ్మో, అరే డెంకాడా,
అక్కడో వైఫ్ని ఇక్కడో వైఫ్ని మెయింటైన్ చేస్తున్నావా? ఇప్పుడు నీకు ఇస్తాను చూడరా చెంగణం మీద చుంగిడి. చలో డెంకాడా. మన ఇంటికా? ఎవరూ రాలేదే. ఆ పొట్టిగా ఒకడున్నాడు, ఇంటి బయట నుంచుని చూస్తున్నాడు. వాడే నేను చెప్పిన మండేలా. మనిషి బెత్తిడైనా తోక మాత్రం బారెడుంటుంది. తోకని నేను కత్తిరిస్తా. నీ సంగతి నాకు తెలుసు కదా. ఉంటాను, జాగ్రత్త చూసుకో. అమ్మ డెంకాడా, నువ్వు సామాన్యుడు కాదురా, లంకంత కొంప. రేయ్ నాకే ఎర్త్ పెడతావురా? ఒక చిన్న బాంబు వేశానంటే పేక మేడ కూలినట్టు కూలిపోద్దిరా. వస్తున్నా, కాసుకో. రాంబాబు, లక్ష్మి, వెంకన్న. అమ్మా అమ్మా, ఈ పూట మీరెవరూ ఇంట్లో కనిపించొద్దు. హ్యాపీగా సినిమాకి వెళ్ళండి. అమ్మా ఎక్కడ పని అక్కడే అయిపోయింది, ఇంట్లోనూ బయట. చేసేవాళ్ళు వస్తున్నారు, మీరు వెళ్ళండి. ఇదిగో. సరేనమ్మా. వస్తా. నమస్కారం అమ్మా. ఎవరండి మీరు? నా పేరు మండేలా, హైదరాబాద్ నుంచి వస్తున్నాను. ఆహా. ఇక్కడ రామకృష్ణరాజు గారి భార్య నేనే. మీరా? మీరా? అవునండి. అమ్మా మిమ్మల్ని చూస్తుంటే ఒక సతీ అనసూయ, ఒక సతీ సావిత్రి, కాంచనమాల, కన్నాంబ కనిపిస్తున్నారమ్మా. మీకు అన్యాయం చెయ్యాలని ఆయనకి ఎలా అనిపించిందమ్మా? అదేంటండి? మీ ఆయన మిమ్మల్ని కాదని ఇంకో దాన్ని కట్టుకుని కులుకుతున్నాడమ్మా. నిజమా? నిజమమ్మా, అబద్ధం నేను ఎందుకు చెప్తాను తల్లి? ఒట్టు. అదే నిజమైతే ఆయన్ని అడ్డంగా నరికేస్తాను. ఇంకెందుకమ్మా ఆలస్యం, రండి బయలుదేరదాం. అయ్యో, ఒరే అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అవి ఊళ్ళ పేర్లు కదమ్మా, అలా పిలుస్తున్నారేంటి? ఇంట్లో పని మనుషులండి. ఇల్లంతా దుమ్ము పట్టిపోయింది. హైదరాబాద్ వెళ్ళి ఆయన నరికి రావాలంటే కనీసం 5 రోజులైనా పడుతుంది కదా. అందుకే తుడిపించేద్దామని అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. అక్కర్లేదమ్మా, నేను తుడిచేస్తాను. మీరు ఈ లోపు కత్తులు సానపడుతుండండి. అలాగే అలాగే పడతాను. జన్మమెత్తితిరా, అనుభవించితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా, బ్రతుకు నరకములో కరిగిపోయితిరా. అమ్మా ఇల్లంతా తుడిచేశాను తల్లి, త్వరగా హైదరాబాద్ బయలుదేరతాం, లేకపోతే కాపురాలు కూలిపోతాయమ్మా. అయ్యో, బట్టలన్నీ నానబెట్టాను, అవన్నీ ఉతికి ఆరేసేయాలే. ఒరేయ్ అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి, వెదవల్లారా, ఎవరు రారే? ఆ బట్టలు ఉతికి ఆరేస్తే త్వరగా హైదరాబాద్ వెళ్ళి ఆయన సంగతి ఏంటో తేల్చాలి. రండ్రా. అక్కర్లేదులేమ్మా, నేనే వెళ్ళి ఉతికారేస్తాను. త్వరగా బయలుదేరతాం తల్లి. అయ్యో, ఇంటి వెనకాల గేదెల కొట్టంలో పేడ రొచ్చు అలాగే ఉండిపోయాయి. ఒరేయ్ అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి, త్వరగా రండ్రా. ఈ పని కానిచ్చేస్తే నేను హైదరాబాద్ వెళ్ళి ఆయన పని చూసుకోవాలి. వద్దులేమ్మా, నేను చేసి వస్తాలేమ్మా. అబ్బా ఎందుకు? అమ్మా నడుం పట్టేసిందమ్మా. అమ్మా గేదెల కొట్టంలో పేడంతా క్లీన్ చేశాను తల్లి, గడ్డి మొత్తం పశువులకు వేసానమ్మా. ఇంకా హైదరాబాద్ బయలుదేరతాం. అత్తిలి, తణుకు, తడా, రాంపిల్లి. ఇంకా వాళ్ళు ఎందుకమ్మా? కారు స్టార్టింగ్ ప్రాబ్లం బాబు, ఎవరైనా తొయ్యాలి కదా. అవునమ్మా, తొయ్యాలిగా. ఎవరో ఎందుకమ్మా, ఎవరో ఎందుకమ్మా, నేనే తోస్తానమ్మా. పద తల్లి. సరేరా, తోద్దు గాని హైదరాబాద్ దాకా. అమ్మా